బికాస్ దెర్ ఇస్ సో మచ్ మోర్ దెన్ ఫైనాన్షియల్ వెల్త్ చాలా మంది ఇప్పుడు ఎలా అయిపోయింది మన కల్చర్ అంటే వెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బంగ్లో, ఎంత పెద్ద బంగ్లో, ఏ ఏరియా మీద ఇల్లు, మీ బండి, మీ ఐఫోనా, ఇంకా చాలా ఉన్నాయి బ్రాండ్స్, క్లోత్స్ ఏ బ్రాండ్ లో దట్ ఈస్ సో సూపర్ఫిషియల్. ఆ వెల్త్ కూడా ఓకే, ఇట్ ఈస్ గుడ్ అప్ టు అన్ ఎక్స్టెంట్ యాజ్ లాంగ్ ఎస్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. మీకేదో దాంట్లో మీకు హ్యాపీనెస్ వస్తుంది అయితే హ్యాపీగా చేసుకోండి. బట్ అదర్ దెన్ దాట్ దెర్ ఇస్ ఇంటలెక్చువల్ వెల్త్. దాని వెంట ఎంతమంది పడుతున్నారు, ఎంతమంది ఇంటలెక్చువల్ గా నేను ఆస్తులు పడాలని ఆలోచిస్తారు, ఎన్ని బుక్స్ చదువుతారు, ఎంత బయట కళ్ళు తెరిచి చూస్తున్నారు, అబ్జార్బ్ చేస్తున్నారు. ఇమోషనల్ వెల్త్ ఎంతమంది దగ్గర ఉంది. ఎంతో మంది టుడే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఫోన్ అండ్ నెట్వర్క్ అండ్ క్యాజువల్ రిలేషన్షిప్స్ అనే ఒక పదాల మీద ఇమోషనల్ ఈక్యూనే లేదు. ఈక్యూ దే డోంట్ హ్యావ్, దే కాంట్ ఫీల్ సో మెనీ ఫీలింగ్స్. ట్రస్ట్ ఎంతమందికి ఉంది ఈరోజు, ఎంతమందికి ఇంకొకరిని ట్రస్ట్ చేసే కెపాసిటీ ఉంది, ఇంకొకరిని సెల్ఫ్లెస్గా లవ్ చేసే కెపాసిటీ ఉంది. లేదా ఇప్పుడు నన్ను చాలా మాట్లాడతాను అంటారు, ఎందుకంటే చాలా మందికి మాట్లాడే కెపాసిటీ లేదు. అందరికీ ఫోన్లో ఇలా ప్యాసివ్గా కమ్యూనికేట్ చేయడమే అలవాటు అయిపోయింది, కానీ ఇలా ఓపెన్గా మాట్లాడే కెపాసిటీ పోయింది అందరికీ. ఇంకా స్పిరిచువల్ రిచ్నెస్ ఉంది, ఎంతమందికి స్పిరిచువల్ రిచ్నెస్ ఉంది, ఎంతమంది దేవుడి దగ్గర అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నిజంగా ఒక సంబంధం పెట్టుకున్నారు దేవుడి దగ్గర. రోజులో ఎన్నిసార్లు మాట్లాడతారు, ఎన్నిసార్లు వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వకపోయినా దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ ఎంతమందికి ఉంది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎంతమందికి ఉంది. ఇవన్నీ రిచ్నెస్సే. మన ఫ్యామిలీ మన రిచ్నెస్, మన వాల్యూస్ మన రిచ్నెస్, మన ఇంటెలిజెన్స్ మన రిచ్నెస్. కానీ ఇవన్నిటి మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఫైనాన్షియల్ రిచ్నెస్ పైన. బట్ వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ ఓన్లీ ఫైనాన్షియల్ రిచ్నెస్ ఉంటే కూడా ఒక్క రోజు మేబీ మన ఫైనాన్షియల్ రిచ్నెస్ కోసం చాలా పోగొట్టుకుని అవన్నీ ఓకే అంటారు, ఇట్స్ ఓకే. ఫ్యామిలీకి సైడ్ చేస్తే పర్లేదు, ఎథిక్స్ని పక్కన పెడితే పర్లేదు, మన రిలీజన్ని పక్కన పెడితే పర్లేదు, ఓన్లీ మనం డబ్బులు వెంట పడితే డబ్బులు ఒకటి ఉంటే లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ ఉంది చాలా మందికి ఉంది. కానీ అదే డబ్బు మీ దగ్గర ఒక్క రోజు మేబీ నిజంగా మీరు అన్ని డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు కూడా, కానీ అన్ని డబ్బులు వచ్చి ఒక్కరోజు ఆ అన్ని డబ్బులు ఒకరికి ఇచ్చి నాకు ఒక్క నిమిషం ఎక్కువ ఇవ్వండి అంటే మీరు కొనగలుగుతారా? 1 extra moment, 1 extra minute in your life, 1 glass of water. వరల్డ్లో ఇప్పుడే నీళ్లు లేదు, వాటర్ కోసం కొట్టుకుంటున్నారు. అన్నీ క్లియర్ అయిపోయి ఓన్లీ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, అకౌంట్లో కోట్లు ఉన్నాయి, కానీ 1 glass క్లీన్ డ్రింకింగ్ వాటర్ మీకు దొరకలేని రోజులు రావచ్చు. ఒక మంచి ఊపిరి బ్రీత్ చేయడానికి ఒక మంచి ఫ్రెష్ గాలి కావాలంటే కొనలేరు. ఒక జెన్యున్గా ఒక పర్సన్, నేను సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా లాస్ అయినా ప్రాఫిట్ అయినా నా తోడు ఒక మనిషి లేదు, నేను ఉన్నానని చెప్పేంత రిలేషన్ మీరు ఎంత డబ్బు ఇచ్చినా మీరు కొనలేరు. ఇలాంటి దెర్ ఆర్ మెనీ థింగ్స్ మనీ కాంట్ బై, బట్ వీఆర్ ఓన్లీ రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్ దట్ మనీ క్యాన్ బై. సో ఐ డోంట్ వాంట్ టు బి అ పర్సన్ హూ మనీ క్యాన్ బై. నాకు అందుకు ఎప్పుడు వచ్చి మీదెంత అని అడిగితే ఏంటి చేపలు అమ్ముతున్నారా, ఏం చేస్తున్నా, నాది ఎంత, ఏది ఎంత, ఫస్ట్ వచ్చి సినిమా చెప్పండి, కథ చెప్పండి, స్టోరీ నచ్చి. నేను ఇక్కడ యాక్టర్గా కూర్చున్నప్పుడు నాకు సంబంధం దేనితో, నా క్యారెక్టర్తో. ఫస్ట్ వచ్చి ఒక సినిమాకి మీరు ఎంత తీసుకుంటారంటే ఆ సినిమా దేని గురించి నాకు తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో నేను ఎప్పుడు బట్ వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపడతారంటే నాకు తెలియదు, బట్ అందరూ వేరే ఆర్టిస్టులు ఎలా మాట్లాడతారంటే అలానే మాట్లాడి మీ దగ్గరకు వచ్చేసరికి కూడా అవునంట. ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే నాకు ఎంత డబ్బులు అని చెప్పేది, డబ్బులు ఓకే అయితే కథ వింటారంట, లేకపోతే డబ్బులు ఓకే కాకుండా ఊరికి నేను అంత కథ విని అన్ని డిస్కస్ చేసి లాస్ట్ కి డబ్బు సెట్ అవ్వకపోతే టైం వేస్ట్ కదా అని ఆలోచిస్తారంట. నేనన్నా కానీ నేను డబ్బులు ఓకే అని చెప్పి ఒక డబ్బా సినిమా తీస్తే ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చి నా రెస్పెక్ట్ నేను రిటర్న్ తీసుకోగలుగుతాను, తీసుకోలేను కదా. అండ్ ఇంకోటి మీకు తెలుసా, చాలా మంది అంటే మీ ఇంటర్వ్యూస్లలో మంచి ఫిలాసఫర్ ఉన్నారని చెప్తా ఉంటారు. మనందరికీ తెలుసు ఇది. ఎక్కడో ఒక చోట మన అమ్మ నాన్న నుంచినా లేదా మన పెద్దవాళ్ళ నుంచి లేదా బుక్స్ లోనే ఎక్కడో ఒక చోట మనకి ఇది తెలుసు. బట్ అప్లై చేయడానికి మనం చెప్తే ఏం ఆలోచిస్తున్నామంటే లేదు వరల్డ్ ఈజ్ లైక్ దిస్ నౌ, ఇప్పుడు అందరూ అంతే, అందరూ చేయగానే ఒక తప్పు సరి అవ్వదు, ఒకరే చేస్తున్నారు కాబట్టి ఒక మంచి పని చెత్తది అవ్వదు. So because everybody is doing it, it doesn't become right. Okay. So if something is right, don't wait. అందరూ చేస్తున్నారు కదా, అందుకే నేను ఒకసారి కొంచెం ఎథిక్స్ అని మాట్లాడితే నా మీద నవ్వుతారేమో, నేను కొంచెం ట్రెడిషనల్ గా మాట్లాడితే నా మీద నవ్వుతారు. సో యూ హ్యావ్ టు బి రైట్. మీకు మీ మైండ్ లో మీరు రైట్ గా ఉండటం. సో నేను చెప్పేది కొత్తగా నేను రాసింది ఇది ఏమి కాదు, నేను మరీ చెప్తున్నాను అంతే కదా. అంతే.